ఇంకా కొన్ని టాపిక్ ఉన్నాయి కాబట్టి నేను తక్కువ మోడల్స్ చెప్తాను, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేయించాను ఇక్కడ. ఓకే, ఎల్సిఎం మనం చిన్నప్పుడు స్కూల్ డేస్ లో చదువుకున్నాం కదా. కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్ వాట్? Multiple means what? Combination are the product of into 1, 2, 3, 4 like that. For example, say manam 5 multiples now. 5, 15, 20, so on. So, and here we are writing the multiples of the given number. 5, 10, 15. These are the multiples of this, and so on, so many numbers. Okay, so first part is multiple. Common multiple. Common multiple. Common multiple. Okay, 10. Okay, multiples of 10. 30, 40, so on. Okay. Sir, 5, 10, 15, 20, 25, 30, like that. Whereas for 10 multiples, 10, 20, 30, 40, 50, and so on. Here, how many common multiples are here? How many common multiples are here? But you said 3 only. Means, how many common multiples are here? The expansion of 10 multiples. ఎన్ని ఉంటాయి కామన్ గా? వెరీ గుడ్, ఇన్ఫినిట్ నంబర్ ఉంటాయి. అవన్నీ మనం రాయలేం కాబట్టి సో ఆన్ అని పెట్టేసి వరకు మీరు చెప్పినట్టుగా ఎన్ని ఉన్నాయి? 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 30 ఉంది. Multiples are which are common in both the series. ఈ రెండిట్లో, ఈ రెండు సిరీస్ లో కామన్ గా ఉండాలి. ఇక్కడ ఏంటి కామన్ మల్టిపుల్స్? 10, 30 అండ్ సో ఆన్. మనం మల్టిపుల్స్ రాసాం, తర్వాత కామన్ మల్టిపుల్స్ రాసాం. కామన్ మల్టిపుల్స్ రాసాం. లీస్ట్ కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్స్ ఎన్ని వస్తాయి? ఎన్నైనా రావచ్చు, మనం ఎన్ని రాస్తే అన్ని వస్తానే ఉంటాయి. లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ ఏంది? వీటన్నిటిలో లీస్ట్ ఏంది? ఓకే, లీస్ట్ కామన్ మల్టిపుల్ ని మనం ఏమని పిలుస్తాం? ఎల్సిఎం అని పిలుస్తాం. దిస్ యాజ్ ఎల్సిఎం. ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్. వీటన్నిటిలో మల్టిపుల్ ఏమంటాం? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. Understand? Or more numbers is the least or lowest. Lowest which is divisible by of them exactly. Each of them. ఇందాక మనం 5 చెప్పాం, 10 చెప్పాం. 10 అని చెప్పి తీసుకున్నాం. ఈ 10 అనేది ఏమవ్వాలి? ఇక్కడ 10, 20, 30. 10 అనేది ఏమవ్వాలి? లీస్ట్ అవ్వాలి. లీస్టే కదా, ఆర్ లోయెస్ట్. లోయెస్ట్ అయింది. 10 is divisible by each of them. It is divisible by 5 as well as by 10. Exactly 0. Remainder 0. In the sense without non-zero remainder. Non-zero. In the sense without non-zero remainder. This is about LCM is the least common multiple of 2 or more numbers. Least or lowest which is divisible by each of them, which means without non-zero remainder. అంటే LCM దగ్గర ఉదాహరణకి 2, 4 రెండిట్లో పోయేది ఏంది? 4. 2, 3 ఎల్సిఎం ఏది? రెండు పోయేది మల్టిపుల్ ఏది? ఒకవేళ 2, 3, 4 3 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 3, 4, 5 అన్ని కలిపిస్తే 60.
మనం ఇలాగా ఫైండ్ అవుట్ చేస్తాం, గుర్తుపడతాం ఎట్లాగా. ఇచ్చిన ప్రాబ్లం హెచ్సిఎఫ్ చేయాలా ఎల్సిఎం చేయాలా అని గుర్తుపడతాం ఎట్ట. లీస్ట్ స్మాలెస్ట్ ఈ పదాలు వాడాడంటే ఆ ప్రాబ్లంలో ఎల్సిఎం కనుక్కోమని అడుగుతున్నట్టుగా మనకి క్లూ ఇస్తున్నట్టు. లీస్ట్, స్మాలెస్ట్, లోయెస్ట్ ఈ వర్డ్స్ వాడుతున్నాడంటే he asked us that we calculate LCM for the given problem. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్లా నుంచి ఏం గమనించారు, 2 నెంబర్స్ అనేది ఆ రెండిట్లో బిగ్ నెంబర్ కి ఈక్వల్ గా ఉంది. ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ అనేది ఆ రెండు నెంబర్ కంటే ద ఎల్సిఎం ఆఫ్ numbers is always or greater the big number or biggest number. ఓకే, ఇది ఏదైనా 2 నంబర్స్ ఇచ్చినప్పుడు ఆ ఎల్సిఎం ఆ రెండిట్లో బిగ్ నెంబర్ కి ఈక్వల్ అన్న అవ్వాలి, లేకపోతే ఆ బిగ్ నెంబర్ కంటే ఎక్కువన్నా అవ్వాలి. ఎల్సిఎం అయింది. కొన్ని కేసెస్ లో అందులో పెద్ద నెంబర్ కూడా ఆ 2 నెంబర్స్ ఏదైతే పెద్ద నెంబరు అది ఎల్సిఎం అయింది. లీస్ట్, స్మాలెస్ట్, ఇక్కడ హెచ్సిఎఫ్ మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్, ఓకే, ఇది ఎల్సిఎం కి రివర్స్ లో ఉంటుంది. హెచ్సిఎఫ్ ఎల్సిఎం కి రివర్స్ లో ఉంటుంది. ఇక్కడ అంటే తెలియాలి, ఫ్యాక్టర్స్ అంటే తెలియాలి. మరి ఉందనుకో 6 1 టేబుల్లో పోతుంది, 6 2 టేబుల్లో పోతుంది, 6 4 6th టేబుల్లో కూడా పోతుంది. 8 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 1 టేబుల్లో పోతుంది and it is divisible by even the same number. ఇక్కడ ఏంటంటే ప్రతి నెంబరు అదే నెంబర్ చేత డివైడ్ అవుతుంది. ఎవ్రీ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై ద సేమ్ నెంబర్, డివిజిబుల్ విత్ ద సేమ్ నెంబర్. అండి ఫ్యాక్టర్స్ అంటే 6 కి ఏమేమి ఫ్యాక్టర్స్, 6 ఫ్యాక్టర్స్ ఏమేంటి, 2, 3, 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 6 కి ఫ్యాక్టర్స్ ఏంటి, 8 కి ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8. ఆఫ్ 8 ఏంటి, 10 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఫ్యాక్టర్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఈస్ కామన్ ఫ్యాక్టర్. ఇందాక చెప్పినట్టే ఉంటుంది, అంతా రివర్స్ లో ఉంటుంది. ఉదాహరణకి 6 కి ఫ్యాక్టర్స్ రాశాం, 1, 2, 3 రాశాం, 2, 4, 8. 6, 8 కి ఏమేమి ఉన్నాయి, 6, 8 కి కామన్ ఫ్యాక్టర్స్ 2. We are going to calculate the highest common factor. దీన్నే గ్రేటెస్ట్ కామన్ అంటారు, డివైజర్. కామన్ ఫ్యాక్టర్ అన్న గ్రేటెస్ట్ కామన్ డివైజర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్ అని, కామన్ డివైజర్ అంటే జిసిడి అని. రెండు ఒకటే మీనింగ్, సేమ్ మీనింగ్ ఈ రెండిట్లో. సో ఫైనల్ గా ఏం రాస్తాం, ఆఫ్ 6, 8 is 2. HCF of 6, 8 is 2. క్లియరా? అయితే బాగానే ఉంది. 2/3, 3/4 కనుక్కోమంటే ఎట్లా కనుక్కుంటాం, HCF ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా కనుక్కుంటాం, HCF ఎలా కనుక్కుంటాం. How can we calculate the
ఫార్ములా ఏంటంటే ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. సో ఆఫ్ ఆల్ న్యూమరేటర్స్ by LCM denominators. ఇది ఫార్ములా. HCF of fractions. HCF is equal to HCF of numerators by units. ఒకవేళ సేమ్ ఈ LCM అడిగాడు అనుకోండి, ఫ్రాక్షన్స్ కి LCM అడిగితే ఏం రాస్తాం? న్యూమరేటర్ NR అంటున్నా బై HCF ఆఫ్ డినామినేటర్ DR అంటున్నా. కి LCM ఫైండ్ అవుట్ చేయమంటే LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై, ఇక్కడ ఏదైతే అడుగుతాడో అది పైన కనుక్కోవాలి, అది న్యూమరేటర్ తీసుకోవాలి, మిగతా దానికి ఆపోజిట్ తీసుకోవాలి. ఇక్కడ LCM అడిగాడు కదా, న్యూమరేటర్ LCM తీసుకున్నాం, మిగిలిపోయింది HCF కాబట్టి అది డినామినేటర్ లో తీసుకున్నాం. చూడండి ఈ క్వశ్చన్ కి 1 2 3 1 2 3 1 2 3 ఏ ఎక్కువలో పోతాయి? 3. ఫస్ట్ వన్ టేబుల్లోనే పోతాయి. LCM ఆఫ్ 2 3 4 2 3 4 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో టోటల్ గా హోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1/12. ఓకే, ఇదే ప్రాబ్లం కి LCM కనుక్కోండి. 1 2 3 ఏమైంది? 6 అయింది. F ఆఫ్ 2 3 4 ఏమవుతుంది? 1 అయింది. ఫస్ట్ టేబుల్. టోటల్ LCM is equal to 6. దీన్నేమో HCF అంటారు, M అని అంటారు. క్లియరా? క్లియరా? ఈస్ H then is as follows. Is A into B is equal to L into H of two numbers is equal to the product of one HCF. Two numbers, the product of two numbers is equal the product of their LCM and HCF. LCM and HCF. LCM and HCF. నెంబర్ వస్తుందా? HCF పెద్ద నెంబర్ వస్తుందా? LCM ఎప్పుడైనా బిగ్ నెంబర్ ఉంటుందా? నెంబర్లకి LCM HCF కనుక్కున్నాం అనుకో, LCM ఏమొస్తుంది, HCF ఏమొస్తుంది చెప్పండి? LCM HCF స్మాల్ నెంబర్ ఉంటుంది. చూడండి 4 అనే నెంబర్లు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మీ నెంబర్లకి కావాలి అంటే మల్టిపుల్ 4 అయి ఉండాలి. 2, 4 తీసుకున్నాం, HCF పోయిద్ది, 4 పోయిద్ది. ఏ టేబుల్ తో 2ని పోగొట్టవచ్చు, 4ని పోగొట్టవచ్చు. అంటే 2 1s 2 అంటే రివర్స్ లో ఉంది చూడండి. ఈ రెండు పోయేది ఇక్కడ వస్తుంది, ఈ రెండిట్లో పోయేది ఇక్కడ వస్తుంది. అది నాకు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 2, 3 LCM 6 అన్న. ఇక్కడ 2, 3 ఏమంటున్నాం? రెండు ఏ ఎక్కంలో పోతాయి? ఏ ఎక్కంలో పోవు కాబట్టి HCF 1. ఏ ఎక్కంలో ఏ టేబుల్లో పోనటువంటి వాటికి HCF ఒకదానికి నంబర్కి ఏం రిలేషన్ లేవనుకోండి, ఏమైతే లేకపోతే HCF 1 అయినట్టే. 7 ఉందనుకో, 3 7 ఏ టేబుల్లో పోవు కాబట్టి 1 వాటికి HCF. దేంట్లో బాగుపో, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ నేను చెప్పొచ్చు. ఆఫ్ LCM ఆఫ్ 2 numbers
నెంబర్లు అనుకో. ఇందులో బి అనేది బిగ్ నెంబర్ అనుకో. ఎగ్జాంపుల్ ఏ బి ఆల్వేస్ ఎలా ఉంటది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఉంటది. బికి సమానమైన ఉండొచ్చు, బి కంటే LCM of two numbers a comma b where a is the biggest number then greater than or equal to b. ఇప్పుడు HCF దగ్గరికి వద్దాం చూడండి. చెప్పానండి. ఇక్కడ HCF లో రెండిట్లో ఇక్కడ ఏమైంది, స్మాల్ నెంబర్ అయింది. ఈ కేసులో ఏమైంది, రెండిట్లో స్మాల్ నెంబర్ కంటే కూడా చిన్న నెంబర్ వచ్చింది. HCF of a comma b always are equal to a. ఇక్కడ a అనే స్మాల్ నెంబర్. ఆ రెండు నెంబర్లో చిన్న నెంబర్ కి ఈక్వల్ అయిన ఇది, చిన్న నెంబర్ కంటే చిన్నదైన ఇది. 2 numbers is always greater than or equal the biggest number. a comma b less than or equal to a. 1 అనే దానికి ప్రతిదానికి ఫ్యాక్టర్ ఉంటది. 1 అనే దానికి ప్రతిదానికి క్లియర్ గా అర్థమైందా. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is equal to product of their LCM HCF. మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం క్లూ ఏంటి, లోవెస్ట్. ఓకే, పడితే LCM కనుక్కోమని చెప్తున్నట్టు, డైరెక్ట్ గా ఇవ్వకుండా ఇలాంటి పదాలు వాడినా LCM కనుక్కోమన్నట్టు. గ్రేటెస్ట్, హైయెస్ట్ నెంబర్ అనే పదాలు ఇస్తే HCF కనుక్కోమంటున్నట్టు. వ్యక్తి ఉన్నాడు, ఓకే, అతని దగ్గర మిల్క్ ఉన్నాయి, అమ్మటానికి తీసుకొచ్చాడు. ఈ అమ్మటానికి తీసుకొచ్చిన దీంట్లో మిల్క్ ని ఒక ఆయన అన్నాడు 1.5 liters పోయమన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు, నాకు 1 liter కావాలన్నాడు. ఇంకొక ఆమె వచ్చింది కావాలి అంది. HCF ఎక్కడ ఉపయోగిస్తారు అంటే చూడండి, ఈ మిల్క్ మ్యాన్ ఇతని దగ్గర ఉన్నటువంటి మిల్క్ ని తీసుకెళ్ళడానికి ముగ్గురు కస్టమర్స్ వచ్చారు. 1/2 liters కావాలన్నాడు, సెకండ్ పర్సన్ 1 liter కావాలన్నాడు, థర్డ్ పర్సన్ 1/2 liter ఇయ్యాఫ్ అని చెప్పారు. ఈ ముగ్గురికి ఇందులో నుంచి ఏ పాత్రతో కొలుస్తాడు చెప్పండి, ఏ పాత్రతో కొలవాలి? ముగ్గురికి వెజల్ ఒకటే ఉండాలి, మెజరింగ్ వెజల్ అనేది ఒకటే ఉండాలి. ముగ్గురికి పోయాలి అంటే రెస్పాండ్ అవ్వండి. వెరీ గుడ్. అయ్యో, 1.5 liter పాత్ర తీసాడు అనుకోండి ఎగ్జాంపుల్. ఇతనికి ఏం చేస్తాడు, ముగ్గురికి పోయాలి అంటే ఏంటంటే 1/2 liter పాత్ర తీసుకుంటాడు. 1/2 liter దాంతో ఇతనికి 3 పోస్తాడు, ఇతనికి 2, ఇతనికి 1. ఓకే, సో కామన్ గా ఫ్యాక్టర్ ఏంది, 1/2 liter. ½ లీటర్ అనేది కామన్ ఫ్యాక్టర్. ఇదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే 1/2 లీటర్ పాత్ర పెట్టి పోసినా ముగ్గురికి సరిపోతాయి, ఇంకా పెట్టినా కానీ సరిపోయింది. వీటన్నిటిలో హైయెస్ట్ ఏముంది, 1/2 ఉంది. ఇస్ ద HCF ఆఫ్ ద గివెన్. అర్థమైందా ఎక్కడ వాడతాడు అనేది. నెక్స్ట్ 5.25 meters. ఓకే, 1.5 meters. ఈ మూడు వేరే టాన్ క్లాత్లు ఉన్నాయి. అన్నిటినీ ఈక్వల్ పీసెస్ గా చేయాలి. అంటే ఇందులో వచ్చే పీసెస్, ఇందులో వచ్చే పీసెస్ ఏమవ్వాలి, సైజ్ ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ గా చేయాలి అంటే ఏ మెజర్మెంట్ పెట్టి కట్ చేయాలి
ఆ టైలర్ లేకపోతే షాప్ వాడు ఏ మెజర్మెంట్ పెట్టి కట్ చేయాలి అని అడుగుతాడు. ఏ మెజర్మెంట్ పెట్టి కట్ చేయాలి? ఇప్పుడు కట్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్. ఇది 5 కట్ చేయగానే వేస్ట్ అయిపోయింది 25 సెంటీమీటర్స్. కానీ ఇది 1 మీటర్ తర్వాత 50 సెంటీమీటర్స్ వేస్ట్ అయిపోయింది. అంటే ఏం చేయాలి? ఒకవేళ హాఫ్ మీటర్తో కట్ చేయాలనుకుంటే ఇది ఏమైంది? 25 సెంటీమీటర్స్ వేస్ట్ అయింది. ఇది సెట్ అయింది. కానీ మనకు కావాల్సింది ఏంది? వీ నీడ్ టు క్యాలిక్యులేట్ మెజర్స్ వాల్యూస్ ఈక్వల్లీ. మూడిట్లో పోవాలి. అప్పుడేమవ్వాలి? పెట్టి 1/4 మీటర్స్ పెట్టి ఓకే కట్ చేసాడు అనుకోండి, ఏమైంది? ఇది పోయిద్దా? ఇది పోయిద్దా? పోయిద్ది. ఇది పోయిద్దా? పోయిద్ది. 4 పోయిద్ది, 1/8 పోయిద్ది, 1/16 పోయిద్ది, ఇవన్నీ పోతాయి అందులో. కానీ మనం అడిగింది ఏంది? కామన్, గ్రేటెస్ట్ కామన్. కాబట్టి ఏం పెడుతున్నా? 1/4 పెడుతున్నా. అంటే 25 మీటర్స్ ఒక స్కేల్ తీసుకొని అన్నిటినీ కొలతేసి కట్ చేయొచ్చు. లేకపోతే దీన్ని ఏమని రాస్తాం మనం? ఇఫ్ యూ కన్వర్ట్ దిస్ ఇంటూ సెంటీమీటర్స్ దెన్ ద 25 సెంటీమీటర్స్. 25 సెంటీమీటర్స్ 0.25 మీటర్స్ ఆర్ 25 సెంటీ. అది ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. ఇంత థియరీ క్లియరా? అర్థమైందా? ఓకే అంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. 10-15 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇచ్చిన నంబర్స్ లో ఎల్సిఎం పెద్ద నెంబర్ వస్తుంది, హెచ్సిఎఫ్ చిన్న నెంబర్ వస్తుంది. క్లియరా?